గురి యొద్దక గురి యొద్దక అనే అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. మానవ జీవితం రెండు మహాశక్తుల మధ్యలో ఉన్నది. రెండు మహాశక్తుల మధ్యలో మానవ జీవితం అనేది ప్రయాణం చేస్తుంది. ఒకటి తండ్రి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడు దేవుడు, దైవశక్తి అయితే, రెండవది దుష్ట శక్తి. ఈ రెండు మహాశక్తుల మధ్యలో మానవ ప్రయాణం చేస్తున్నారు. సంగతి గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన పిల్లలని భూమి మీద నుంచి మరలా నా దగ్గరికి రావాలని తన తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అపవాది మాత్రము తన పిల్లలని, దేవుని పిల్లలని దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవునికి వైపు చూడకుండా, దేవుని పనిలో లేకుండా తండ్రిని పిల్లలని విడదీయటానికి వాడు అపవాది కుట్ర పడుతున్నాడు. అపవాది వాడు మాయలోకి తీసుకెళ్లిపోయి మనుషులందరినీ తాను వెళ్ళేది నరకానికి, తనతో పాటు దేవునికి దూరం చేసినటువంటి పిల్లలను కూడా వాడు నరకానికి, అంటే ఆ పాతాళానికి తీసుకువెళ్ళిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మానవ జీవితంలో దేవుడు తన పిల్లలను ప్రేమించి మనలందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమికి పంపించి మనలందరి కొరకు ఆయనను బలి చేశారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరి గురించి ఆయన చనిపోయాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురించి. మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలని తన తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. తన దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నాడు. కానీ దుష్ట శక్తి మాత్రము ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో, ఎవరైతే భక్తి జీవితంలో ఉంటున్నారో, ఎవరైతే దేవుడి పనిలో ఉంటున్నారో వారినే టార్గెట్ చేస్తారు. ఎవరో? అపవాది, అంటే సాతాను. జీవ గ్రంథంలోంచి ఆలోచిస్తే, మీ చేతిలో ఉన్న దైవ గ్రంథం ఒకసారి తెరిచి చూస్తే, హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చదువు ప్రియులారా. వాడు అంటే ఎవరని? అపవాది గాలము వేసి మానవులందరినీ, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అంటాడు. ఎవరు? అపవాది. ఎందుకు గంతులు వేస్తున్నాడు? ఇగో ఈ రోజు దేవుని మాటలు వినకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా ఎంతో మందిని పాడు చేసి తన వలలో, అంటే తన ఊరిలో చిక్కుపోయినటువంటి వారు భక్తులు ఎంతో మంది మనకు కనబడతారు. వల వేస్తాడు, లేదా గాలం వేస్తాడు. వలలో ఎన్నో చేపలు పడతాయి. వల వేయంగానే ఆ చేపలు వచ్చి అందులో చిక్కుపోతాయి. చిక్కుపోయిన చేపలు కొన్ని ఎగిరిపోయి కాలంలో పడిపోతాయి, కొన్ని తప్పించుకుంటాయి. మత్స్యకారం నుంచి చేపలు తప్పించుకోవచ్చు, కానీ గాలంలో ఒక చిన్న శేషం, చిన్న ముళ్ళు ఉంటదండి. గాలం ముళ్ళు, చేపలు పట్టే ముళ్ళు. దానికి ఎరవేసి గాలం వేసినప్పుడు చేప పడిపోతుంది.
కొన్ని చేపలు తప్పించుకుంటాయి. గాల నుంచి తప్పించుకోవచ్చు, వల నుంచి చేపలు తప్పించుకోవచ్చు, కానీ అపవాది వేసిన వలలో నుంచి మాత్రం తప్పించుకోవడం చాలా కష్టం. సాతాను పట్టినటువంటి ఊరిలోంచి తప్పించుకోవటము చాలా కష్టం. వాడు గంతులు వేస్తున్నాడంట. ఎందుకు గంతులు వేస్తున్నాడు? ఇగో నేను నా దేవునికి దూరం చేస్తున్న వారిని, అనగా దేవుని పిల్లలను ఇక నా సామ్రాజ్యంలోకి ఇక దేవుని వైపుకి వెళ్లకుండా, దేవుని మాటలు వినకుండా దేవునికి దూరం చేస్తున్నాను ఆనందంతో అపవాది గంతులు వేస్తున్నాడంటండి. సర్వశక్తిమంతుడేమో దైవశక్తి మాత్రము బాధపడుతున్నాడు, అపవాది వీడు మాత్రము గంతులు వేస్తున్నాడంటండి. సహజంగా గంతులు ఎవరు వేస్తారండి? మన లోకంలో ఆలోచిస్తే ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, లేదా మంచి శాలరీ వచ్చిందనుకోండి, లేకపోతే ఒక స్టేట్ ఫస్ట్ లో వచ్చామనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఆనందంతో గంతులు వేస్తారు, అంతే కదండి. ఆనందంతో గంతులు వేస్తారు. అలాగే అపవాది ప్రతి మనిషిని టార్గెట్ చేస్తున్నాడు, గాలం వేస్తున్నాడు, వల వేస్తున్నాడు. ఆ వలలో చిక్కుపోయినటువంటి వారు ఎందరో మనకి కనబడతారు సమాజంలో, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో. మరి వాడి వల నుంచి తప్పించుకోవటానికి మార్గాలు ఉన్నాయా? వాడి ఊరిలోంచి తప్పించుకోవటానికి ప్రయత్నం ఏదైనా ఉందంటే ఒకటే ఒకటి ప్రయత్నము, అదే దేవుని యొక్క వాక్యంతో వాడి నుంచి తప్పించుకోవటానికి మార్గాలు ఉన్నాయి. ప్రియమైన దేవుడు, వలలో చేపలు తప్పించుకోవచ్చు, గాలానికి పట్టినటువంటి ఆ ముళ్ళికి చేప తప్పించుకోవచ్చు, కానీ అపవాది వేసినటువంటి ఆ యొక్క గాలములోంచి కానివ్వండి, అపవాది వేసినటువంటి ఆ యొక్క వలలో నుంచి తప్పించుకోవటము అసాధ్యం. ప్రియమైన దేవుడు, మొదటిగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎందరో మొదట్లో వస్తారు. ఆ తర్వాత ఇక సాతాను వేసిన వలలో చిక్కుపోయిన వారు ఎందరో మనకు అన్నారు. ఈ రంగుల ప్రపంచాన్ని చూపించి, ఇక్కడ మోసాన్ని చూపించి మాయ చేస్తాడు, మోసం చేస్తాడు. నిన్ను దేవునికి దగ్గరగా వెళ్లకుండా, దేవుడున్న ఆ లోకానికి వెళ్లకుండా, అంటే ఆ పరలోకానికి వెళ్లకుండా, ఇక దేవుడు చెప్పిన మాటలు ఆరాధనకి కూడా రాకుండా చేసే పనిలో వాడు ఉన్నాడు. ఎవరిని మృంగుదనా అని గర్జించి సింహము వలె వెతకుచూ తిరుగుచున్నాడు. ఎవడు వాడి ఊరిలో పడిపోతారు, ఎవరో వాడి గాలానికి చిక్కకుండా ఉండేవారే కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది అయినా సరే దేవుడి మాటలు వినాలి, దేవుడి గురించి ఆలోచించాలి. జీవ గ్రంథంలోంచి మాటలు మనం ఆలోచించి నేర్చుకుంటే వాడి నుంచి తప్పించుకోవటానికి ఒక ప్రయత్నం చేయొచ్చండి. వాడి నుంచి తప్పించుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాడి నుంచి తప్పించుకోవటానికి బలమైన పుస్తకం బైబుల్ అని. మరి ఉరులు వంటి చర్చించుకోవడం ఏంటి అనేది ఆలోచిస్తే ప్రేమ దేవుడుతున్నారా? ఉరి అనేది తెలిస్తే వాటిలో చిక్కకుండా, వాటిలో పడకుండా జాగ్రత్త పడాలి. ఉరులేంటి అనేది మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో ఆలోచిస్తే ప్రేమ దేవుడుతున్నారా? కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయము 5వ వచనం చూడండి. 4వ వచనం చదువుతాడు. 4 నుంచి 5వ వచనం. మరణ పాశములు నన్ను భక్తిహీనులు వరద పొరుల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు వశములు నన్ను అరికట్టగను, మరణపు నన్ను ఆపరింపగను అన్నాడండి భక్తుడైన.
దావీదు గారు. ఉరి అన్నాడు ఇక్కడ. అంటే ఊర్లు అంటే ఎంతో మంది వాడికి చిక్కుపోయినట్టు వారి సమాజంలో కనపడతారు, ప్రపంచంలో కనపడతారు. ఎక్కువ మంది వాడికి వలలో చిక్కుపోయిన వారు చాలా మంది కనబడతారు. చిక్కిపోకుండా ఉండాలంటే మానవ జీవితంలో కొన్ని నియమాలు పాటించారు. అంటే దుష్టుడు ఎదిరించే వారిగా మనం ఉండాలి. అపవాది వాడు చేసే ప్రయత్నంలో మన భక్తి జీవితం మీద పడుతుంది. ఎన్నో ఇబ్బందులు పెడతాడు, దేవునికి దూరంగా చేస్తాడు. అంటే మరణపు అంటే చెడిపోయే వరకు నిన్ను వెంటాడతాడు. నిన్ను వాడు పరలోకానికి వెళ్లకుండా వాడు వెళ్ళే పాతాళానికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో వాడుంటాడు. మనం మాత్రము దేవుడు వైపే ఉండాలి, దేవుడు కొరకే బ్రతకాలి, దేవుడు ఆలోచనలో మాత్రమే ఉండాలి. మన భక్తి జీవితం ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఈ సమాజం చూస్తే చెడిపోయింది కదా, ఈ ప్రపంచంతో చెడిపోయింది కదా. మనుషుల మధ్యలో శాంతి లేదు, మనుషుల మధ్యలో ఈర్షలు, పగలు, గొడవలు, ప్రతీకారాలు. ఈ పాపపు ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. పాపపు మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. మనం మాత్రం ఏమంటించుకోకూడదు, పాపాన్ని మాత్రం అంటించుకోకూడదు. సముద్రంలో ఉప్పు చేప చూడండి, సముద్రంలో పెరుగుతుంది కానీ ఏమంటించుకోదు, ఉప్పు అంటించుకోదు. బురదలో మొలుస్తుంది పువ్వు. ఏ పువ్వు అది? తామర పువ్వు ఏదో అంటారు. కొన్ని పువ్వు చూడండి చెరువులో బురదలలో మొలుస్తుంది, చాలా అందంగా ఉంటది, చాలా చక్కగా ఉంటుంది, చూసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవాలని అంత ఉంటది. కానీ ఏమంటించుకోదు, బురదలు మాత్రం అంటే బట్టి మనిని మట్టించుకోండి. అలాగే ఈ మానవ జీవితంలో దేవుడున్న లోకానికి వెళ్ళేవారు, భక్తులుగా ఉండేవారు, క్రైస్తవులు, వారు ఈ ఈ అపవాది మాయలో పడకుండా, అపవాది వేసే గుడిలో మనం చిక్కుకుండా ఉండాలంటే మన భక్తి జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుడు, అపవాది బలము చాలా గొప్పదండి. ఎందుకంటే వాడు ఎవరినైనా సరే టార్గెట్ చేస్తాడు. ప్రవక్తలే టార్గెట్ చేశాడు, ఏమండి? ఆఖరికి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా టార్గెట్ చేశాడు. కానీ యేసు ప్రభు వారు మాత్రము వాడి ఒడిలో పడలేదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన శరీరాన్ని కాపాడుకున్నాడు. ఏమండి? ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 33.5 సంవత్సరాలు బ్రతికారు దేవుడు. యేసుక్రీస్తు వారు మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు. పుట్టినప్పటి నుంచి యేసు ప్రభువుని చనిపోయే వరకు అపవాది యేసు ప్రభు వారిని టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడు ఆయనకి లొంగలేదు. ఎందుకు? తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు వారు తన వాక్యము హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించారు. అంతే కదా, ఆయన మనందరికి ఒక మార్గదర్శి. వాడు చేసినటువంటి అపవాది చేసినటువంటి గురిలోంచి తప్పించుకోవాలంటే కొన్ని ప్రయత్నాలు మనం చూడాలండి బైబిల్లోంచి. వాడి గురిలోంచి మనం తప్పించుకోవాలంటే జీవగ్రంథంలోంచి మనం మాట్లాడితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని అనగా అంటే అపవాదికి బలము నెమ్మదిగా వాడు మనల్ని మరణంలోకి తీసుకువెళ్ళే బలం గలవాడు. ఎవరో? అపవాది. మన భక్తి జీవితం నుంచి తొలగిస్తాడు. ఎవరో? అపవాది. మందిరానికి వెళ్లకుండా నిన్ను అటకిస్తాడు. ఎవరు? అపవాది. ఇక దేవుని పనిలో లేకుండా వాడు అటకిస్తాడు. మరణం వరకు వాడు నిన్ను మరణించే వరకు వాడు నిన్ను టార్గెట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనము కూడా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ 19 భక్తులు తన జీవితాలని గురి యొద్దకు పరిగెత్తిన వారు మనకు కనబడతారు. 6వ అధ్యాయం 9వ వచనం. అపేక్షించి వారు
శోధనలోను ఊరిలోను ధనవంతులు అవ్వటకు కొంతమంది జీవితాలు చాలా బాగుంటాయండి. ఈ మధ్యలోకి వచ్చి వారు స్థిరపడిపోయిన తర్వాత అనేక సమస్యలకు గురి చేస్తారు. ఎవరో స్నేహితులు, మంచి కుటుంబము, మంచి శాలరీ అన్ని వస్తున్నా సరే ఇంకా పెట్టుబడులు పెట్టాలని షేర్ మార్కెట్ లోకి ఆ పెట్టుబడులు పెట్టిస్తారు. ఆ తర్వాత వచ్చిన నష్టాన్ని భరించేలాగా ఏమైపోతారు? గురివేసుకుని చనిపోతారు. మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టాలని ఈరోజు సమాజంలో ఎంతో మంది కనబడతారు ధనవంతులు. ధనవంతులు అవ్వటానికి కూడా అపవాది వేసి ఒక బాణం లాంటి ప్రేమైన దేవుడు. ఇంకా సంపాదించాలి, ఇంకా కోటీశ్వరులు అయిపోవాలి, ఇంకా కోట్లు సంపాదించాలి. ఎంత సంపాదించినా ఏ మనిషి అయినా సరే ఎప్పుడైనా ఎవరైనా తీసుకునే వెళ్ళే సందర్భాలు కనబడతాయా? ఎవరు తీసుకెళ్ళరాడు. ఎంత సంపాదించినా ఈ భూమి మీద నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప ఎవ్వరు ఎప్పుడు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళటానికి లేదు. ప్రేమ సంపాదించాలి, అప్పటికే జీతం సరిపోతుంది, ఇప్పటికే నీ బిజినెస్ బాగుంది, నీ వ్యాపారాలు బాగున్నాయి, ఇంకా అధికమైన సంపాదన, ఇంకా ఒక గొప్ప దాంట్లో పెట్టాలి. డబ్బులు ఇన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే షేర్ మార్కెట్ లో పెడతారు, వ్యాపారంలో పెడతారు, బిజినెస్ లో పెడతారు. అక్కడ లాస్ వచ్చిందని చెప్పేసి, అక్కడ నష్టం వచ్చిందని చెప్పేసి ఏమైపోతారు? చనిపోతారు. నాశనానికి దారి చేస్తుంది. వ్యాపారంలో నష్టం వచ్చి చెప్పేసి గురి వేసుకునే వాడు సమాజంలో ఎంతో మంది కనబడతారు. ఇంకో బిజినెస్ లో లాస్ వచ్చిందని చెప్పేసి పురుగుల ముందు తగిన వాడు చనిపోతారు. వ్యాపారంలో అనేక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టాను, దానికి రాబడి లేదు అని చాలా మంది కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్న సమాజంలో ఎంతో మంది కనబడతారు. ఇవి కూడా వాడి ఒరేనండి. ఎందుకంటే వాడు ఎప్పటికైతే మన ధనాపేక్ష గల వారిగా మనలో ఉంటే అది నాశనానికి కీడు చేస్తుంది. అంటే మరణానికి తీసుకువెళ్ళిపోతున్న సంగతి చెప్తాను. మరణానికి తీసుకెళ్ళిపోతుంది. అంటే వాడు గురి ఎలాగుంటాయంటే ఎన్నో రకమైన బాణాలు వేస్తూ ఉంటాడు. ఒక బాణం పడలేదనుకోండి మరొక బాణం వేస్తాడు, మరొక బాణం పడలేదని ఇంకో బాణం వేస్తాడు. ఎన్నో రకమైన ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో చూపించి మాయ చేసి మోసం చేసి వాడి వలలో చిక్కుకున్నట్లు చేసుకుని వాడు గంతులు వేస్తాడు. సర్వోన్నతుడమైన పరమాత్మను మాత్రం బాధపడతాడు. అలా ధనాపేక్ష చూపిస్తాడు, లేకపోతే ఇంకా వేరే సెల్ ఫోన్ చూపిస్తాడు, లేకపోతే ఇంకా మరొకటి చూపిస్తాడు. వీటన్నిటిని చూపించిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? మరణానికి తీసుకువెళ్ళిపోతాడు, మరణపు అంచులోకి తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు మనుషులు చూడండి, చావుచ్చే వారు చనిపోయిన వారి కంటే తన చేతులతో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు? వాడు అక్కడ దాకా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు చూడండి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆర్థిక బాధలు పెట్టుకోలేక సూసైడ్ చేసుకుని అంటారు. తర్వాత ఇరుగు పొరుగు వారి గొడవల వల్ల సూసైడ్ చేసుకున్న వారు ఉంటారు. తర్వాత ఇలా చూసుకుంటూ పోతే హత్యలు చేసుకున్న వారు చాలా మంది కనబడతా ఉంటారు. ఆత్మహత్య చేసుకుంటారు, ఒకరిని మరొకరిని చంపేవారిగా తయారైపోతున్నారు. ఎందుకు? వాడు వరలో చిక్కుపోయిన వాడు. చిన్ననాటి నుంచి పిల్లలు చూడండి, చెడిపోయిన వారి సంఖ్య ఎక్కువైపోతుంది. మందు తాగేవారు ఎక్కువైపోతున్నారు, సమాజంలో డ్రగ్స్ తాగేవారు ఎక్కువైపోతున్నారు. అంటే యువత చెడిపోతున్నారు. ఎందుకు? వాడు మిక్సీలో పడిపోయారు, వాడు గురిలో పడిపోయారు, వాడి వలలో పడిపోయారు. పడిపోయిన వారు రావడం చాలా కష్టపడిపోయారు. పడిపోయిన వారు ఇంకా వాడు వలలోంచి రావడం ఇంపాసిబుల్ అని. ఎందుకంటే వాడు చనిపోయే వరకు వాడు మరణం వరకు వాడు తిరుగుతూ ఉన్నాడు. అనేకమైన వాటిని చూపిస్తాడు, అనేకమైన వాటి మీద దృష్టి పెట్టి చేస్తాడు. వాడు ఉరిలోంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. జీవగ్రంథం నుంచి వాక్యం హృదయం ఎప్పుడైతే ఉంటాయో, జీవగ్రంథం నుంచి మాటలు నీ హృదయంలో ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు వాడిని మనం దూరం చేసే వారికి ఉంటాము. వాడు వేసే ఆ యొక్క కుయుక్తులకి మనం పడిపోకుండా జాగ్రత్త పడాలంటే జీవగ్రంథం నుంచి మాటలు ఎప్పటికప్పుడు మనం చదువుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే వాడు వరలో నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం పెరిగినది. ఆదివారం వచ్చిందంటే చూడండి, పబ్బులు కానీ, పార్కులు కానీ, బీచ్లు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎవరు చూడండి యువతలా పాడైపోతున్నారు. డ్రగ్స్ కానీ, వాడు మందు తాగేవాళ్ళు మందు తాగుతూ ఉంటారు, వెచ్చలవేడిగా తిరిగేవాళ్ళు వెచ్చలవేడిగా తిరుగుతూ ఉంటారు.
బార్ షాప్ లో చూడండి, ఎక్కడ చూసినా ఖాళీ ఉండదు, ఏ రెస్టారెంట్ చూసినా ఖాళీ ఉండదు, ఏ వైన్ షాప్ దగ్గర ఖాళీ ఉండదు. ఉదయాన్నే వీడు ఇంట్లోకి కోట తీసుకురాడు కానీ వెళ్ళి ఎక్కడ వైన్ షాప్ లో మాత్రము కూర్చుంటూ తాగేసి అక్కడే పడిపోతారండి. అపవాది వేసిన వాళ్ళలో పడిపోయినటువంటి సమాజంలో చాలా చాలా మంది కనపడతారు. ప్రభుత్వ దగ్గరికి వెళ్ళండి, ఎంతో మంది యువత పాడైపోతారు. అనేక మంది ఎవరి పనిలో వాళ్ళు బిజీ 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 అయిపోయారు. ఎక్కడ ఖాళీ లేదండి. ఏ రైల్వే స్టేషన్ ఖాళీ ఉండదు, ఏ బస్ స్టాండ్ లో ఖాళీ ఉండదు, ఎయిర్పోర్ట్లు ఖాళీ ఉండదు, షాపింగ్ మాల్ ఖాళీ ఉండదు. అందరూ తమ సొంత కార్యములు చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యములు ఎవ్వరు చూడట్లేదు. వీరందరూ వీరి సొంత కార్యములు చూసుకున్నారు. వీరి కుటుంబం అని, భార్య అని, పిల్లలని, కాబట్టి వీరి వ్యాపారాలని, వీరి ఉద్యోగం అని వీటి మీద దృష్టి పెడతారు. కానీ తండ్రి అయిన దేవుడు మనకి జన్మించాడు, జన్మ యొక్క పరమార్థం ఉంది, తల్లి గర్భంలోనే నిన్ను కాపాడుకుంటూ ఇప్పటి వరకు కాపాడుకుంటూ పోషించుకుంటూ కాబట్టి నడిపించుకొస్తున్నాడు. ఎన్నో ప్రమాదం నుంచి కాపాడాడు, ఎన్నో ఆపదల నుంచి కాపాడాడు, ఎన్నో రోగాల నుంచి కాపాడుతున్నటువంటి తండ్రి అయిన దేవుడికి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? అసలు దేవుడి గురించి ఆలోచిస్తున్నామా? దేవుడున్న లోకానికి మనం వెళ్ళిపోవాలి. నీకు అపవాది వేసే ఆ మాయలు కానివ్వండి, ఆ తంత్రాలు కానివ్వండి మనం బయటపడిపోవాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. హృదయంలో దేవుడి మాటలు ఉండాలి, హృదయంలో దేవుడే ఉండాలి, దేవుడే నివసించాల తప్ప మన హృదయంలో అపవాది మాత్రం చోటు ఇవ్వకూడదు. అపవాదికి మాత్రము మనం లోబడకూడదు. దేవుడి వైపు తిరగాలి. దేవుడి వైపు తిరిగితేనే మనము పరలోకానికి వెళ్ళిపోతాము. అలాగే ధనాపేక్ష గల వారు చాలా మంది కనబడతారు. ధనాన్ని చూపించి మోసం చేస్తాడు, బంగారం చూపించి మోసం చేస్తాడు, నీవు ఆస్తి అంతస్తును చూపించి మోసం చేస్తాడు, నిన్ను అనేకమైన పెట్టుబడులు పెట్టి ఎన్నో రకమైనగా మోసం చేసి ఆఖరికి నీ చావు కారణం కూడా వాడేనండి. ఎవరో అపవాది. వాడు ఉరిలో పడిపోతే, ఉరులు అంటే ఎంతో మంది పడిపోయారండి, వాడు ఉరిలో పడిపోయారు. పడిపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. అంటే ఆనందంతో గంతులు వేస్తున్నాడు. దేవునికి దూరం చేశాను, దేవుడున్న లోకానికి వెళ్లకుండా చేసేసాను, దేవుడి మాటలు వినకుండా చేసేసాను అని వాడు గురిలో పడిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే గంతులు వేస్తున్నాడు. ప్రేమైన దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడతాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు నడిచినటువంటి వ్యక్తి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏమంటే భోజనం చేసినటువంటి వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే అక్కడికే వెళ్ళినటువంటి వ్యక్తి ఒక అతను కనపడతాడు. అపోస్తుడైన ఇస్కరియోతు యూదా ఇప్పుడు దేవునితో నడిచినటువంటి వారు. దేవుని మాటలు విన్నాడు, దేవుణ్ణి ఎదురుగుండా చూచాడు, దేవుడు ప్రేమను తెలుసుకున్నాడు, యేసు ప్రభు వారి రక్షకుడిగా తెలుసుకున్నాడు, యేసు ప్రభు వారి మాటలు విన్నాడు, యేసు ప్రభు వారితో పాటు భోజనం చేసినటువంటి ఒక ఇస్కరియోతు యూదా కూడా దేనిలో పడిపోయాడండి? ధనాపేక్షతో పడిపోయాడు. అంటే ఒక డబ్బుకు లోబడ్డాడు, ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. ఆయన కూడా తెలియదేముంది యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేస్తారన్న సంగతి కూడా ఇస్కరియోతుకు తెలియదు. ప్రియమైన దేవుని ద్వారా ఏదో విడిచిపెట్టేస్తారని ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మేసారండి? 30 వెండి నాణ్యాలకు అమ్మివేశారండి. తర్వాత ఏం జరిగిందో చూస్తే మత్తయి గారు రాసిన సువార్త తర్వాత ఏం జరిగిందో ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇలా దేవాలయములో పడవేసి పోయి మురి పెట్టుకున్నాడు. చూడండి ప్రియమైన దేవుడు, ఎక్కడికే తీసుకెళ్ళిపోయాడు చూసారా అపవాది గారు? ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? మరణపు అంచులోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే పాతాళపు అంచులోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే మురి పెట్టుకునేటట్టు చేసేసాడంటే ఎవరో? అపవాది, సాతాను, ఘటసర్పము, క్రూర మృగము. అప్పటి వరకు యేసుక్రీస్తు వారితో నడిచాడు. అంటే ఆయన పరుగు గురి ఎందుకే ఉంది అప్పటి వరకు. ఎప్పుడైతే ఆయన హృదయముల్లో అపవాది దూరిపోయి ధనం సంపాదించుకోవాలి, డబ్బులు తీసుకోవాలనే ఆలోచనతో మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకు అమ్మివేసిన తర్వాత ఎవడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరి సిలువకు అప్పగించడం జరిగిందో యూదులు ఈ వెండి నాణ్యాలు వెళ్ళిపోయి దేవాలయంలో పడివేసిన తర్వాత ఎవరు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎవడు మోకరించి ప్రార్థన చేసుకుని దేవుడు క్షమించేవాడే కానీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? యూదా. తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల పోయి ఉరి పెట్టుకున్నాడు. ఈరోజు సమాజంలో చూడండి, చాలా మంది తొందరపాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన వాడు సమాజంలో కనబడతారు. భర్త కోపగించుకున్నాడని చెప్పేసి భార్య వెళ్ళి ఉరిపెట్టిన వారు సమాజంలో కనబడతారు. 10th క్లాస్ మార్కులు తక్కువగా వచ్చినాయి అని చెప్పేసి వెళ్ళి
ఏమంటే సూసైడ్ చేసిన వారి సమాజంలో కనబడతారు. ఏమంటే బిజినెస్ లో డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పేసి వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోతున్నారు. ఇలా చూసుకుంటే తల్లిదండ్రులు ఈ ఆస్తి ఇవ్వలేదని చెప్పేసి ఏమంటే వెంటనే వారి మీద దాడి చేసి చంపిన వారి సమాజంలో మనకు కనపడతారు. అంటే క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి సమాజంలో మనకు కనబడతారు. ఎందుకు అంటే ఏమండి ఆ ఆవేశములో వెనక మళ్ళీ ఎవడున్నాడు? ఆ క్షణికాంశంలో కనుక మళ్ళీ ఎవడున్నాడు? ఎవడు నడిపిస్తున్నాడో మిమ్మల్ని అంటే ఇక సాతాను వాడు నడిపిస్తున్నాడు. సాతాను నడిపిస్తున్నాడు. ఒక క్షణము యోధ ఆలోచిస్తూ తప్పు చేశాడని ఆలోచిస్తే నిజంగా క్షమించేవాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే సిలువలో దొంగ ఏమంటే ఆయన తప్పు తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందండి? నీ నీ ప్రభు యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని తను తగ్గించుకున్నాడు. ఎవడు ఇతర రక్షకుడని తెలుసుకున్నాడు. ఈయన ద్వారానే మోక్షం ఉంది, ఈయన ద్వారానే పరలోకం ఉందని తెలిసినటువంటి ఒక దొంగ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరదేశకు వెళ్ళిపోయి ప్రేమైన దేవుని పిల్లలను. కానీ యూద మాత్రము వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకొని పాతాళానికి వెళ్ళిపోయాడు. ఉరి పెట్టుకోవడానికి కారణము అపవాది వేసే మాయండి. అపవాది నిన్ను చూపించింది. ఏం చూపించిందండి? నీకు ధనాపేక్షము. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. ధనాన్ని చూపించి మోసం చేస్తాడు. ఎన్నో లోకంలో ఉన్న వాటిని అన్నిటిని చూపించేసి మోసం చేస్తాడు. గురి ఎద్దకు నడిపిస్తున్నాడు. గురి ఎద్దకు దారి తప్పిస్తున్నాడు. కానీ మనం అందరము గురి ఎద్దకు వెళ్ళకూడదండి. గురి ఎద్దకు వెళ్ళిపోవాలి. కనపడతారు. గురి ఎద్ద నుంచి గురి వద్దకు వచ్చినటువంటి వాడు కూడా మనకు కనపడతారు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వీటన్నిటిని తట్టుకోవాలి. వీటన్నిటిని తట్టుకున్నటువంటి భక్తుడు కనబడతాడు యోబు గారి జీవితంలో. భక్తి జీవితంలో అతని మీద చేసిన అపవాది చేసిన దాడులు ఎదుర్కొన్నాడండి. ఎవరు? అపవాది నుంచి ఎదుర్కొన్నటువంటి యోబు గారి చూడండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎరుకులు వచ్చినా, ఆఖరికి తన పుట్టిన కుమారులు దూషించిన తనకి పుట్టిన తన భార్య కూడా చెప్పి దూషించినా సరే దేవుడు మాత్రం వినిపించలేదు. దేవుడిని గెలిపించుకుంటూ వచ్చాడు. అంటే గురి నుంచి తప్పుకోలేదండి. మన భక్తి జీవితం మాత్రము గురి నుంచి తప్పిపోయి గురి వద్దకు వెళ్ళిపోతున్నాయి. అలా ఉండకూడదండి. గురి వద్దకు వెళ్ళిపోతే నిన్ను వాడు పాతాళమైన పాశంలోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే మరణము అంచులోకి తీసుకెళ్ళిపోతాడు అనే సంగతి గుర్తుపెట్టుకుంటుంది. గురి వద్దకు ఎవరు వెళ్ళారని ఆలోచిస్తే ప్రియమైన దేవుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తాడు అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి 4వ అధ్యాయం 15వ వచనం. ఇబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడును మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడిననే ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన ఎవరండి? ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చిన తర్వాత నా గోరి తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టినటువంటి 33 సంవత్సరం బతికినంత కాలము పాపము లేనివాడిగా బ్రతికాడు. పాపం లేనివాడిగా ప్రజలకు కనపడ్డాడు. పాపం లేనివాడిగా ప్రపంచానికి కనబడేటటువంటి ఏకైక వ్యక్తి మనకు యేసుక్రీస్తు. ఎక్కడ తన జీవితంలో అపవాదికి అవకాశం ఇవ్వలేదండి. ఎక్కడ తన జీవితంలో అపవాదికి లోబడలేదండి. ఎక్కడ తన జీవితంలో అపవాదిని ఎవడి ఓడించాడు తప్ప గెలిపించలేదు. ఉరి ఎద్దకు వెళ్ళలేదు యేసుప్రభు వారు. ఉరి ఎద్దకు పరిగెత్తాడు. నా గోలు ఒకటి, పరలోకానికి వెళ్ళాలి. తండ్రిని చెప్పినటువంటి మాటలు భూమి మీద ప్రకటించాలి. అనేక మందిని రక్షించాలి. అనేక మందిని దేవుడి వైపు తిరిగి దేవుడి కొరకు బ్రతికించే మాటలు అనేకమైన మాటలు బైబిల్లో మనకి ఎంతో అపవాది చాలా ఇబ్బంది పెట్టిందండి యేసుప్రభుని. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి శోధించబడ్డాడు. ఎవరి చేత శోధించబడ్డాడు? అపవాది చేత శోధించబడ్డాడు. అతనితో ఉన్నప్పుడు ఏం చెప్పింది అపవాది? ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమని చెప్పింది. అప్పుడు యేసుప్రభు వారు పోయి నీ దేవుడిని వేడుకో అని చెప్పేసింది. ఆయన మనలాంటి జీవితాన్ని మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు. మనలాంటి అవయవాలు ధరించుకున్నాడు. మనలాంటి కోరికలు కలిగినటువంటి వ్యక్తి యేసుప్రభు. ఆయన ఎక్కడ ఆయన మాత్రము పాపము చేయలేదు.
పరిశుద్ధుడిగా బ్రతికాడు, పవిత్రుడిగా బ్రతికాడు, నీతిమంతుడిగా బ్రతికాడు. నీతిమంతుడిగా బ్రతికి మరణించి పరలోకానికి నిలబెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు. అలాగే ఇంకొక వ్యక్తి కనబడతాడు, అపోస్తుడైన పౌలు గారు కనబడతాడు. ఆయన జీవితం మనకు చాలా ఆదర్శం ప్రేమించారు. ఎందుకంటే క్రీస్తును నమ్ముకోక ముందు ఆయన సౌలుగా ఉన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. పౌలు రాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో మందిని ఏమంటే ఇబ్బంది పెట్టాడు, క్రైస్తవులను టార్గెట్ చేశాడు, సంఘాన్ని పడు చేశాడు. అంతేకాదండి అపోస్తుడైన స్టెఫన్ గారిని కూడా చంపడానికి కూడా వెనకడుగు వేయలేదు. ఎవరు? ఆయన చనిపోవడానికి కారణం ఎవరండి? సౌలు గారు. సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన గురి ఎటువైపు వెళ్ళిపోయిందో ఒకసారి మన జీవ గ్రంథంలో చూస్తే పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కనుక బహుమానము పొందవలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కనుక బహుమానము, ఆ గొప్ప బహుమానం కొరకు పరుగులు తీశాడు. ఎవరి? పౌలు రాక మునుపు సౌలుగా ఉన్నప్పుడు గురి యొద్దకు పరుగులు తీశాడు. ఎవరు? సౌలు. సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత ఎవరు చెప్తున్నాడు? ఒక గొప్ప స్టేట్మెంట్, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు ఒకరి బహుమానం పొందడని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎవరి? గురి యొద్దగా పరిగెత్తుచున్నాను అంటే పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడు దేవుని పిల్లరా. అనేక సార్లు చెరసాలలో ఉన్నాడు, అపరితమైన దెబ్బలు తిన్నాడు. ఒకటి తక్కువగా 40 దెబ్బలు తిన్నాడు. బెత్తముతో కొట్టబడిన అంటాడు. ఏమండి? రాడతో కొట్టబడ్డాడు. ఎవరు? పౌలు గారు. సౌలు పౌలుగా మారిన తర్వాత క్రీస్తు కొరకు నిలబడ్డాడు, క్రీస్తు వైపే చూశాడు. పౌలుగా మారిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఏమండి? రాళ్లతో కొట్టబడింది, కొన్నిసార్లు ఓడ పగిలిపోయి మరి సముద్రంలో గడిపితే మాట్లాడారు. ఇవన్నీ పౌలు గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు. అయినా సరే నాకు ఒక గురువు ఉంది, బహుమానం ఉంది, ఆ బహుమానం వైపు పరుగులు తీయాలి, ఆ గురువు వైపే నేను వెళ్ళాలన్న ఆలోచనతో యేసు క్రీస్తు వారితో నడిచినటువంటి ఒక గొప్ప యోధుడండి. ఎవరో? పౌలు గారు. నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. గురి వెంతగా వెళ్ళిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన మాటలో చాలా అద్భుతం ప్రియమైనది. పౌలు గారి మనందరికీ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు క్రీస్తు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. క్రీస్తు కొరకు చెరసాలలో వేయబడ్డాడు. క్రీస్తు కొరకు అంటే ఆ పరలోకపు ఉన్న గురి కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు. ఎన్నోసార్లు భోజనం లేకుండా గడిపాడు, అరణ్యంలో గడిపాడు, ఓడ పగిలి గడిపాడు. 41 తక్కువ 40 మార్లు దెబ్బలు తిన్నాడు. ఎన్నో ఆపదలు, నిందలు, అవమానాలు ఎన్నో భరించాడు. ఎవరు? పౌలు గారు. కానీ పౌలు గారు ఇవన్నీ భరించిన తర్వాత ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న మేమంటే ఎవరండి? అపోస్తులైన పౌలు గారు, మా యోహాను గారు, అపోస్తుల శిష్యులందరూ మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. పౌలు గారు మనకు ఆదర్శం అంటే అపోస్తులు మనకు మార్గదర్శనం. అపోస్తులు వారందరూ దేవుని వైపే నడిచారు, దేవుని వైపే వారు గురిపెట్టుకున్నారు, దేవుడు పనిలో ఉన్నారు, దేవుడు వరకు బ్రతికారు, దేవుడు ఆలోచనలో బ్రతికారు, దేవుడున్న ఆ మహాలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా పరదేశంలో ఉన్నారు. సంగతి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మనం తట్టుకున్న శక్తి గల వాక్యానికి ఉండిపోయాడు. అపవాది వేసే ప్రతి దాన్ని గురిపెట్టి ఎదుర్కొన్నాడు. ప్రేమ అపవాది వేసి మాయలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. అపవాది వేసి వలలో చిక్కుపోకుండా ఆయన తన జీవితాన్ని కాపాడుకున్నాడు. పౌలు గారి ఎంత ట్రీట్మెంట్ చెప్పి గురిపెట్టి చూడండి. అంటే ఈరోజు క్రైస్తవుడైనందున బాధ అనుభవించాలని, శ్రమలు లేని వాడు నా వాడు కాదు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కానీ మన గురి ఒకటేనండి, పరలోకపు గురి. తండ్రి దగ్గరికి మనం అందరం వెళ్ళాలి. ఏ ఒక్కరు నశించిపోకూడదని తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతంతో ఎదురుచూస్తున్నాడు. నువ్వు ఎంత పాపిగా మారినా సరే తండ్రి అయిన దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు, నేను ఆదరిస్తున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు. అంటే దేవుని దగ్గరికి రావాలని తండ్రి అయిన దేవుడు. మన కుటుంబము పరలోకపు కుటుంబం ప్రేమైన. ఈ లోకంలో ఉన్న కుటుంబము శాశ్వతం కాదన్నమాట.
కొన్ని రోజులు మాత్రమే ఈ భూమి మీదకి ఉంటాం. ఆ తర్వాత మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఉన్న మహాలోకానికి, అంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నాడు అంటాడు చెప్తాడు. ఎందుకంటే మన లోకము, మన తండ్రి, మన కుటుంబము పరలోకమే ప్రియమైన.